నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన. రాయపూడిలో ఆగిపోయిన భవన నిర్మాణాలను పరిశీలిస్తున్న సీఎం. వైసీపీ పాలనలో రైతులను పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి నెట్టిందన్న నిమ్మల. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రసభస. బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రమాదం. రెండు బోగిల్లో మంటలు. అప్రమత్తమైన అధికారులు. సీఎం కేజ్రీవాల్ బెయిల్ పై తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ కోర్టు. నీట్ పై సుప్రీంకోర్టు విచారణ. పలు హైకోర్టులో నీట్ పై జరిగే విచారణలపై సుప్రీంకోర్టు స్టే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన కొనసాగుతుంది. రాజధాని ప్రాంత పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి తొలుత ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. ఆ తర్వాత ఉదండరాయుపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో నమస్కరించారు. పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్ అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సదుపాయాలను పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వం హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్లారు. ఆ తర్వాత పర్యటన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన కొనసాగుతుంది. రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి తొలుత ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. అనంతరం ఉదండరాయుపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో నమస్కరించారు. పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు అలాగే టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్ అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సదుపాయాలను పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్లారు. పర్యటన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడనున్నారు. వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు పార్టీ నేతలు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఈ భేటీకి హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలింది. ఈ నేపథ్యంలో ఓటమిపై విశ్లేషించారు. అలాగే భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసే విషయంపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక జగన్ ఓదార్పు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ దిశగా సంకేతాలు ఇచ్చినట్లుగా సమాచారం. ఎన్నికల తర్వాత కార్యకర్తలపై దాడులు పెరిగాయని జగన్ అన్నారు. కొంతమందిని
అవమానిస్తున్నారని, ఆస్తుల నష్టం చేస్తున్నారని అన్నారు. నష్టపోయిన కార్యకర్తలను తాను త్వరలో కలుస్తానని చెప్పారు. గుజరాత్ ను రోల్ మోడల్ గా తీసుకుని ఏపీలో పరిశ్రమలు అభివృద్ధి చేసి ఏపీలో పరిశ్రమలు అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు మంత్రి టీజీ భరత్. సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీ స్పెషల్ స్టేటస్ కోల్డ్ స్టోరేజ్ లో ఉందని అన్నారు. అయితే స్పెషల్ స్టేటస్ కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ తరహా గిఫ్ట్ సిటీ ఏపీలో నిర్మాణం చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరనున్నట్లు తెలిపారు. మరోవైపు తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కాబట్టి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసా అనమాట. ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. నేను ఒకటి చెప్పేది, ఏది మాయాబజార్ కాదు. బట్ 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కాబట్టి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసా అనమాట. ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి.
చిన్న పరిశ్రమలకు రైతులు అందిస్తామని ప్రకటించారు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని అన్నారు. ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ విభాగం ఈ 3 విభాగాలు అనుసంధానం చేసి ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశారన్నారు. చిన్న పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో చిన్న పరిశ్రమలకు ఎదురైన సమస్యలు పరిష్కరిస్తామని, రైతులు అందజేస్తామని తెలిపారు. లక్ష్మీ నారాయణ శావదాన చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల బెదిరింపుల ఆడియో నెట్టింట వైరల్ అవుతుంది. టీడీపీ నేతలను చంపాలన్న వైసీపీ కార్యకర్త మహేష్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. లక్ష్మీపురానికి చెందిన టీడీపీ లీడర్ బాలును చంపేస్తామంటూ బెదిరించాడు వైసీపీ కార్యకర్త మహేష్. ఎవరికి చంపితే కానీ కసి తీరదంటూ మాట్లాడిన మహేష్ ఆడియో బయటకు రావడంతో మండిపడుతున్నారు టీడీపీ శ్రేణులు. వైసీపీ నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నారు. సికింద్రాబాద్ లోని అల్ఫా హోటల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పాడైపోయిన వస్తువులు, కిచెన్ అశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. హోటల్ వంటగదిలో కుళ్ళిన మటన్ తో బిర్యానీ తయారు చేసినట్లు, ఫ్రిడ్జ్ లో నిలువ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి మరీ కస్టమర్లకు పెడుతున్నట్లుగా గుర్తించారు. ఈ కారణంగా హోటల్ యజమానికి 1 లక్ష జరిమానా విధించారు. హోటల్ పై కేసు కూడా నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడైతే నకిలీ వస్తువులు అలాగే కల్తీ తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా సోదాలు చేశారు. ప్రస్తుతం అయితే తాజాగా చూసుకున్నట్టయితే టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా సికింద్రాబాద్ లోని అల్ఫా హోటల్లో భారీగా ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి టీ పొడి దగ్గర నుంచి బ్రెడ్ల వరకు ప్రతి ఒక్కటి కూడా కల్తీ ఉండడంతో, బ్యాచ్ నెంబర్లు ఉండకపోవడంతో వార్నింగ్ ఇచ్చి అధికారులు అయితే వారిని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కిచెన్ లో అశుభ్రత అలాగే మాంసాహారాన్ని కూడా ఫ్రిడ్జ్ లో కొన్ని రోజుల పాటు అలాగే స్టోర్ చేసి పెట్టడం బాధ్యత ఏదైతే మొత్తం కూడా 1 లక్ష రూపాయల దాకా జరిమానా కూడా విధించడం జరిగింది. మొత్తం ఆల్ఫా హోటల్ లో భారీగా జరిమానా విధించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సంయుక్తంగా ఏదైతే ఫుడ్ సేఫ్టీ టీము అలాగే టాస్క్ ఫోర్స్ టీమ్స్ సంయుక్తంగా చేసినటువంటి దాడుల్లో మొత్తం మీద కల్తీకి సంబంధించినటువంటి ఆనవాళ్లు భారీ స్థాయిలో ఉండడంతో అక్కడ వెంటనే సోదాల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫుడ్ కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా సీజ్ చేయడంతో పాటు వారి మీద
రూపాయల దాకా జరిమానా కూడా విధించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐస్ క్రీమ్లు కావచ్చు, అలాగే మసాలా దినుసులు కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదైతే గృహిణి వాడేటటువంటి వంట సామాన్ల దగ్గర నుంచి చిన్నారులు తినేటటువంటి చాక్లెట్ల వరకు ప్రతి ఒక్కటి కూడా కల్తీమయం అయిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎక్కడికక్కడ ఎవరు కూడా హాస్టల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా కల్తీమయం పోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట కూడా కల్తీమయంతో మొత్తం కూడా ఫుడ్ మొత్తం కూడా కల్తీవే ఎక్కువగా కూడా వాడుతున్నారు. ఏదైతే నాణ్యతా ప్రమాణాలు లేకపోవడము, అలాగే ఫుడ్ కి సంబంధించి ఏదైతే FSSAI స్టిక్కర్ లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా బేరీజ్ చేసుకొని అధికారులు అయితే వీరి మీద కొరడా జురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. శివాన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.